మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి స్వగృహం వద్ద ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు. ప్రసాద్ ఎలా రా చదువుతున్నారు ఎరకరా నమస్తే. నమ్మగల మా తండ్రి పరిశుద్ధుడైన దేవా, మీ గన్నామానికి స్తోత్రాలు నాయన. ఈ దినదాసులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తన సహోదరి సమాంతరాలైనటువంటి ప్రభా శ్రీమతి మేడపాటి శర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ పంచిన ప్రభా సర్వమత సమ్మేళనంతో కలిపి ప్రభా మీ యొక్క నామాన్ని మహింపరుస్తూ కనపరుస్తూ గృహే మనయో మనయో గృహే గృహే మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇతి పార్థివాసః దేవా ఇదమిదం దేవా దేవా ఇదం ఇదం మే ఇదమిదం మే మే సమస్యమారో సమస్య. అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగనన్న పుట్టినరోజున మా ఇంటి దగ్గర జరగడం మనకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అన్ని చోట్ల కూడా జగనన్న పుట్టినరోజు చేసుకుంటున్నారు. జగనన్న పుట్టినరోజు ఒక సొంత కొడుకు పుట్టినరోజు కింద, ఒక తమ్ముడు పుట్టినరోజు కింద, ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజు కింద జరుపుకోవడం నిజంగా అది జగనన్ని ప్రతి కుటుంబం ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే నిజమైన పొలిటికల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్లంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ రోజుకి కూడా ఏ ఇంటికి వెళ్ళినా జగనన్ని అలా పరిపాలించాడు, జగనన్ని ఇలా పరిపాలించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఏ కష్టము లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా ఉన్నారని ప్రతి ఇంట్లో కూడా వాలంటరీగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మరి నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేశారు. కని విని ఎరగని విధంగా ఒక ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేశారు ఘనత జగన్ అన్నది. అదేవిధంగా మరి 17 మెడికల్ కాలేజీలు మరి బిఫోర్ జగన్ అన్న ఆఫ్టర్ జగన్ అన్న విధంగా మరి ఏ రకంగా మరి మెడికల్ కాలేజ్ తీర్చిదిద్దారో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకంటే రాజమహేంద్రవరంలో ఆల్రెడీ సెకండ్ ఇయర్ జరుగుతుంది. సో 7 మెడికల్ కాలేజెస్ రన్నింగ్లో తీసుకొచ్చిన ఘనత జగన్ అన్నది. అదేవిధంగా మరి సంక్షేమ రారాజు కింద పుట్టిన పిల్లల నుంచి ఒక గర్భవతిగా ఉన్న తల్లి దగ్గర నుంచి అదేవిధంగా ఒక ముసలి వయసు దాకా ఏ కుటుంబానికి ఏ అవసరమైనా జగనన్న వాళ్ళకి అండగా నిలిచడం మనకు అందరం కూడా చూసాము. సో అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ పరంగా వస్తే ప్రతి నియోజకవర్గం ఏ రకంగా డెవలప్ చేశారన్నది కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజు వాళ్ళు ఓపెనింగ్లు చేసుకుంటున్నారు, కానీ ఆ రోజు జగనన్న నాంది పలికి మరి డెవలప్మెంట్లు చేసిన యాక్టివిటీస్ ఈ రోజు టీడీపీ వాళ్ళు కూడా ఓపెనింగ్లు చాలా చోట్ల జరగడం మనం కూడా చూస్తాం. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నిజమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్లు అవ్వలేవండి, హార్బర్లు అవ్వలేవండి, ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్
నిన్న నేను వైజాగ్ వెళ్తే వైజాగ్లో వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి నాతో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వైజాగ్ అద్భుతంగా డెవలప్ అయింది, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న విధంగా కూడా చెప్తున్నారు. అంటే ఈరోజు ఇది నా వాయిస్ కాదండి, పీపుల్స్ వాయిస్. అంటే జగనన్న మరి ప్రజల గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయారు. సో ఖచ్చితంగా ఈ రోజున మరి సర్వమత ప్రార్థనలు మా ఇంటి దగ్గర మరి మేము అందరం కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఏ ఒక్క దుష్ట శక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకంటా కూడా రాకూడదని, మరి జగనన్న ఆరోగ్యంగా అదేవిధంగా ఇంకా మరి ప్రజల కోసం పోరాడాలని, అది అధికారంలోనే అవనివ్వండి, అది ప్రతిపక్షంలోనే, ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ఖచ్చితంగా భగవంతుడు మరి జగనన్నకి తోడుగా ఉండాలని కోరుకుంటూ మీ చెల్లెలు మేడపాటి శర్మ గారికి.